కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకొని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్నే కాల్చాను. గవర్నమెంట్ వస్తానే నేను మొట్టమొదటిసారిగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాను. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, భూమి మీది మీ నాన్న ఇచ్చాడు, మీ పూర్వీకులు ఇచ్చారు, లేకుంటే కష్టపడి భూమి మీరు కొనుక్కున్నారు. ఆ భూమి మీద ఆ పట్టాదారు పాసు పుస్తకాలు వీళ్ళ ఫోటో వేసుకున్నారు. అంటే భూమి మీది వీళ్ళ ముఖం మీరు చూడాల నిద్ర లేస్తానే. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలేదు. ఇది ఒక పెద్ద ఫోటోల పిచ్చ. ఆ ఫోటోల పిచ్చితో మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. మూడో విషయం మామూలు కాదు, మీ భూమి చుట్టుపక్కల సర్వే నెంబర్లు వేయాలంటే మామూలు రాళ్ళు వేయాలి. ఆ రాళ్ళు పైన మంచి గెలాక్సీ గ్రనైట్ తీసుకొచ్చి ఆనాటి పాలకుడు ఫోటో వేసుకున్నారు, బొమ్మ వేశారు. అంటే ఎంత డబ్బులంటే 750 కోట్లు దానికి ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇదే విధంగా రాజకీయ నాయకులు ఇంటర్ఫేర్ అయ్యి మీ భూమి నాకు ఇస్తావా చౌకగా అని అడిగేవాళ్ళు. ఇవ్వకపోతే అది 22A అని పెట్టేశారు కంప్యూటర్లో. అంతవరకు నీ సొంత భూమి ఆ రోజు నుంచి అది గవర్నమెంట్ భూమి అయిపోయింది. అంటే నువ్వు చేసిన తప్పేంటి? నీ భూమి చౌకగా అడిగితే మీరు ఇవ్వనన్న నేపానికి ఆ భూమి వాళ్ళ గవర్నమెంట్లో పెట్టారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇంకో పక్క బెదిరించారు. బెదిరించి మీ ఆధీనంలో ఉండే భూమిని వాళ్ళ అనుమాయులకు రాయిచ్చేశారు. అడిగితే కేసులు లేవు, పోలీసులు తిరిగి కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే ఎక్కడికి పోయినా కట్టలుగా దర్జీలు వచ్చేటివి. మా భూ కబ్జా జరిగింది, మా సొంత భూమి, ఈ భూమి పోతే మేము బతకలేం, ఏం చేస్తారో చేయమంటే ఏం చేయాలో నాకే దిక్కులు తిరిగిన పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, నాకు అనుభవం ఉంది, కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు, నా జీవితంలోనే చూడలేదు. నేను రెవెన్యూ మినిస్టర్గా కూడా 98లో పనిచేశాను. రెవెన్యూ వ్యవహారాలు తెలుసు. తెలంగాణలో మీరు ఒకసారి చూస్తే అప్పుడు నిజాం ఉండేవాడు. అక్కడ కూడా నేను 9.5 సంవత్సరాలు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నాను. అక్కడంతా కూడా భూ వివాదాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు మనకు పరిపాలించేవాళ్ళు. ఇక్కడ భూ వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం జమాపన చేయడం, ఎప్పటికప్పుడు రికార్డులన్నీ కంప్లీట్ చేయడం, అప్డేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. నాకు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పని చేసినప్పుడు దాన్ని సరిచేయడానికి ఇప్పటికి 20 నెలలు అయింది. 3 నెలల నుంచి ప్రారంభించాను. ఒకవేళ నేను అక్కడ కూర్చొని మీరు చేయమంటే ఇప్పుడు మీ సమస్యలు నాకు అర్థం కావు, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను మా మంత్రి గారితో, మా CCLA కమిషనర్ గారితో కూర్చొని మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత నేను 26వ సంవత్సరం ఒక్క సంవత్సరం టైం తీసుకుంటున్నాను. సర్వే చేయాలి, సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి, మీ ముందర చేయాలి, మళ్ళా దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడెక్కడో కర్నూలులోనూ అమరావతిలో ప్రింటింగ్ మిషన్ లేదు.
కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అదే విధంగా దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి